టీలు తాగేసి బయలుదేరిపోయామండి. ఇప్పుడు గన్నవరం దగ్గర ఉన్నాము కరెక్ట్గానే, ఆ బ్రిడ్జి దగ్గర. తర్వాత ఇంక అందరికి ఆకలేసేస్తుందని చెప్పి టిఫిన్ చేయడానికి అయితే మేము ఒక హోటల్ దగ్గర అండి, అది ఏదో చిన్న ఊరు, నాకు పేరు అంతగా గుర్తులేదు. అక్కడికైతే టిఫిన్కి వెళ్ళామండి. బజ్జీని వేడివేడిగా గారెలు వేస్తున్నారండి. టిఫిన్ అయితే చాలా బాగుందండి. పెద్ద పెద్ద హోటల్లో తింటాం కానీ చిన్న చిన్న హోటల్లో చాలామంది తక్కువ తింటారు. కానీ చిన్న చిన్న హోటల్లోనే చాలా రుచిగా ఉంటాయండి టిఫిన్ అయితేని. మేమైతే టిఫిన్ తినేసి బయలుదేరిపోయాము. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. గుడి ఎంట్రింగ్ అండి ఇది, అంతా ఆర్చ్. అప్పనపల్లికి ఎంటర్ అయిపోయాం మేము లోనకి. రోడ్లు అయితే చాలా బాగున్నాయండి. ఎప్పుడో 15-18 సంవత్సరాలు అవుతుందండి నేను అక్కడికి వచ్చి. అస్సలు అప్పుడు రోడ్లు అస్సలు బాగాలేదండి. గోతులు గోతులు గొప్పులు బాబోయ్. బస్సు మీద వచ్చేవాళ్ళం అండి అప్పుడు. చాలా చిరాకు వచ్చేసేది. కానీ ఇప్పుడైతే రోడ్లో మేము ఇంటికాడ స్టార్ట్ అయిన కానించి మేము గుడికి వెళ్ళేదాకా కూడా రోడ్డు ఎక్సలెంట్గా ఉందండి. అంత బాగున్నాయండి రోడ్లు అయితేని. మా చిన్నోడు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మేము గుడికి వచ్చాము అని చెప్తున్నాడండి. మా వాళ్ళు అయితే బళ్ళు పక్కన పార్క్ చేశారు. మేమైతే కొబ్బరికాయలు కొనుక్కోవడానికి వస్తున్నామండి. ఆయన అక్కడి నుంచి పిలిచేస్తున్నాడు, ఇటు రండి అమ్మా, ఇటు రండి అమ్మా అని. ఎందుకనంటే పువ్వులు, పత్రి, అట్టుపళ్ళు, కొబ్బరికాయలు ఆ 2 సంచులు కలిపి 100 రూపాయలు అంటండి. వాళ్ళైతే మా మేనగోళ్ళు తీసుకున్నారు, మేమైతే తీసుకోలేదు. నేను కొబ్బరికాయ, పువ్వులు తీసుకున్నాను. నేనేదో పెద్ద బడ్జెట్ పద్మనాభం అనుకోకండి. ఎందుకు అవన్నీ తీసుకున్న పక్కన పడేస్తారు. కొబ్బరికాయ కొట్టాం అనుకోండి, దేవుడికి అయితే నైవేద్యం కింద పనికొస్తుంది కదా, అందుకని చెప్పి నేను అలా తీసుకున్నాను. గుడికి అయితే ఎంటర్ అయిపోయాము. కాళ్ళు చేతులు మొహం శుభ్రం కడిగేసుకొని ఇటువైపు వెళ్తే అంటండి 100 రూపాయలు అంటండి. ఇటువైపు అయితే ఉచిత దర్శనం అంట. నేను అదే చెప్తున్నాను ఇప్పుడు. మా ఓడేమో ఎందుకు ఆల్రెడీ వాయిస్ చెప్తావు కదమ్మా అన్నాడు. చెప్పడం మన ధర్మం కదరా, చెప్తున్నాను. ఇదంతా కూడా వెనక వైపు అండి, వెనక వైపు నుంచి వెళ్ళాలి. అటువైపు అయితే 100 రూపాయల దర్శనం అయితే అటువైపు నుంచి వెళ్ళొచ్చంట. ఇటువైపు వెనక నుంచి అండి. ఇక్కడేమో చిన్న విగ్రహాలు ఉన్నాయి. అక్కడ హోమాలు చేస్తున్నారండి. ఇదంతా హాలు. ఇటువైపు ఏమో అన్నదానం చేసే హాల్ అండి. ఇక్కడేమో చిన్నది సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి. లోనికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చమ్మా అని అన్నారు. నేనేమో బయట నుంచే పెట్టుకుంటే పర్లేదు, లోనికి వెళ్ళొచ్చమ్మా అన్నారు. అందుకని లోనికి వెళ్ళాను. ఇదంతా హాలు. అటువైపు ఏమో అన్నదానం చేస్తున్నారండి. ఇక్కడంతా కూడాని. ఇక్కడేమో చంటి పిల్లలకి పాలు ఇచ్చే ప్రదేశం అంటండి ఇదంతాని. ఇక్కడ అంటే చంటి పిల్లలు బోల్ జనం ఉన్నప్పుడు పాలు ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి, దాని గురించి అక్కడ ఒక ప్లేస్ అరేంజ్ చేశారు. ఇక్కడైతే 1 మినిట్లో ఫోటో తీసేస్తారంటండి. 50 రూపాయలు అంట. ఇది పురాతనమైన బావి అనుకుంటా. బావి పెద్ద చాలా లోతుగా ఉంది. మా చిన్నోడు గంట కొట్టేసి దండం పెట్టేస్తున్నాడు కొబ్బరికాయ పట్టుకొని. ఏం మొక్కేసుకున్నాడు అండి. మేమైతే ఆడు బాగా రాయాలి ఎగ్జాము, మంచి మార్కులతో పాస్ అవ్వాలని అనుకుంటున్నాము. మంచి మార్కులతో పాస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా కోరుకోండి అని అనుకుంటున్నాను. మేమిద్దరం కూడా దండం పెట్టేసుకుంటున్నామండి. కొబ్బరికాయలు అయితే కొట్టేసాము. లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. మా చిన్నోడు కూడా కొట్టేస్తున్నాడు గంట. లైన్లోకి వెళ్తున్నాము. ఇవాళ అయితే ఖాళీగా ఉందండి. నా చిన్నతనంలో అండి అస్సలు ఖాళీ ఉండేది కాదు. ఎంత జనమో. చిన్న తిరుపతిలో తక్కువ ఉండేవారు, అప్పనపల్లిలో మాత్రం చాలా ఎక్కువ ఉండేవారు. కానీ ఇప్పుడు అస్సలు ఎంత ఖాళీగా ఉందంటే ప్రశాంతంగా ఉందండి. మా దర్శనం అయితే అయిపోయింది. లైన్లో ఇంకా వీడియో తీయనివ్వలేదండి, వీడియో ఆపేయమన్నారు. మా దర్శనం అయిపోయింది. ఇదిగోండి ప్రశాంతంగా కూర్చున్నాము. నేను మా మేనగోళ్ళు ప్రదక్షిణాలు చేసేసాము. ఇంకా వీళ్ళు ఎవ్వరూ చేయలేదండి, కాళ్ళు లాగేస్తున్నాయంట. బయటకు వచ్చిన తర్వాత శ్రీ బాలబాలాజీ దేవస్థానం అని, అంటే ఇది ఫస్ట్లో ఇక్కడికే వచ్చేవాళ్ళం అండి మేము. చిన్నతనంలోనే ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఇవన్నీ కూడా బొమ్మలు. ఏ గుళ్ళకి వెళ్ళినా సరే ముందు మాత్రం ఈ బొమ్మలు ఉంటాయండి. చంటి పిల్లల్ని తీసుకెళ్తే ఈ బొమ్మల దగ్గరే ఆగిపోవాలండి. మనం ఆడవాళ్ళం అయితే కనుక ఈ గాజులు, బొట్టు బిళ్ళలు వాటి దగ్గర ఆగిపోతాం. ఈ చంటి పిల్లలు అయితే ఈ బొమ్మల దగ్గర ఆగిపోతారు. ఇదిగోండి ఇప్పుడు దేవస్థానం దగ్గరికి అక్కడికి వెళ్ళాం. గుళ్ళో కెమెరా పెట్టి తీయనివ్వరు కదా, మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి. ఇప్పుడైతే అంతర్వేది వెళ్తాము. అక్కడ విషయాలు చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.